పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఒక్కొక్కరితో రాజీనామాలట. తమిళనాడు రాజకీయాల్లో ఆ నిర్ణయం. సీఎం విజయ్ తన మార్కు వ్యూహంతో అన్నాడీఎంకేని కోలుకోలేని దెబ్బతీస్తూ ఇటు సోషల్ మీడియా కూడా అలా. ఇలాంటివి విజయ్ ప్రభుత్వంలో ఎన్ని చూడాలో. తమిళనాడు రాజకీయాల్లో సీఎం జోసెఫ్ విజయ్ తన విజిల్ మార్క్ వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే అన్నాడీఎంకేలో మొదలైన ముఠాముఠాల రాజీనామాల పర్వం ఆ పార్టీ పునాదులను కదిలిస్తుంది. తాజాగా కరూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను వ్యక్తిగతంగా కలిసి తన రాజీనామా లేఖను సమర్పించగా స్పీకర్ దాన్ని తక్షణమే ఆమోదించారు. ఈ రాజీనామా పర్వంలో సీఎం విజయ్ అనుసరిస్తున్న టైమింగ్ వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ దాగి ఉంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరితో ఒక్కోసారి కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరితో క్రమ పద్ధతిలో రాజీనామాలు చేస్తూ ఆ పార్టీని మానసికంగా రాజకీయంగా కొందరిస్తున్నారు. ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామాతో కలిపి ఇప్పటివరకు కేవలం అన్నాడీఎంకే నుంచి 6 ఎమ్మెల్యేలు సభ నుంచి తప్పుకున్నట్లయింది. ఈ వ్యూహం వెనుక విజయ్ మైండ్ గేమ్ను గమనిస్తే అసెంబ్లీలో ప్రస్తుతం తన ప్రభుత్వానికి ఉన్న పూర్తిస్థాయి మెజార్టీ కంటే కనీసం మరో 15 నుంచి 20 మంది అదనపు ఎమ్మెల్యేల బలాగాన్ని సొంత విజిల్ గుర్తుపై గెలిపించుకోవాలనేదే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీవీకే కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర చిన్న పార్టీల మద్దతు, జంపింగ్ ఎమ్మెల్యేల టెక్నికల్ సపోర్ట్పై ఆధారపడకుండా రాబోయే రోజుల్లో క్లీన్ అండ్ ఇండిపెండెంట్ మెజార్టీని సాధించాలని విజయ్ భావిస్తున్నారు. అందుకే అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల ముందే రాజీనామా చేయించి వారందరినీ సొంత పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో బరిలోకి దించి తిరుగులేని పట్టు సాధించాలనేదే ప్లాన్. అసెంబ్లీలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య ఇప్పుడు 7కు చేరింది. ఇందులో సీఎం విజయ్ వదులుకున్న తిరుచి ఈస్ట్ స్థానం కూడా ఉంది. పొలిటికల్ సర్కిల్ సమాచారం ప్రకారం ఈ 6తోనే ఈ పర్వం ముగిసిపోవడం లేదు. రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే శ్రేణుల నుంచి మరో 10 మంది వరకు ఎమ్మెల్యేలు అదే బాటలో వరుసగా రాజీనామాలు చేయడానికి లైన్లో ఉన్నట్టు గట్టి ప్రచారం సాగుతుంది. మొత్తంగా ఈ స్థానాలన్నిటికీ ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చేసి రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ వేవ్ను మరోసారి నిరూపించి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే చాప్టర్ను క్లోజ్ చేయడమే విజయ్ మాస్టర్ ప్లాన్గా భావిస్తున్నారు. విజయ్ ప్రభుత్వంలో సోషల్ మీడియా మైండ్ గేమ్ ఆడుతుంది. మంత్రిని, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించబోతున్నారని విజయ్ గొప్ప లీడర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. విజయ్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి ఛాన్సులుండవని అందరికీ తెలుసు. కానీ అదో రకం మైండ్ గేమ్. హడావిడి వెనుక ఉన్న అసలు వివాదం ఏమిటంటే తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న టీవీకే నేత డి శరత్ కుమార్ అలియాస్ గిల్లీ శరత్కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో కూర్చొని ఆయన తన మొబైల్ స్క్రీన్పై ఉన్న తెల్లటి పౌడర్ను ఏటీఎం కార్డ్, 500 నోటు సహాయంతో నలుపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీన్ని పట్టుకుని ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీ నేతలు ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. వివాదంపై మంత్రి శరత్ కుమార్ ఇప్పటికే అధికారికంగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. సదరు వీడియో దాదాపు 2 ఏళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నప్పుడు రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. ఆ రోజు తన కూతురికి ఒంట్లో బాగలేదని, ఆమె టాబ్లెట్లు నేరుగా మింగలేకపోవడంతో తన భార్య అభ్యర్థన మేరకు ఆ మాత్రను నలిపి నీళ్లలో కలిపి ఇవ్వడానికి అలా చేశానని, అది డ్రగ్స్ కాదని భార్య పిల్లల సాక్షిగా స్పష్టం చేశారు. అంత కఠినమైన పోలీస్ భద్రత ఉండే స్టేడియంలో కుటుంబం మధ్య ఉండి ఎవరైనా డ్రగ్స్ వాడతారా అంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వివాదంలోకి కొందరు డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కూడా ముడిపెడుతున్నారు. సీఎం విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం డ్రగ్స్పై యుద్ధం ప్రకటిస్తున్న తరుణంలో సొంత మంత్రిపై వచ్చిన ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ శరవణన్ ట్వీట్ చేశారు. దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని లేదా కావాలని వక్రీకరించి మంత్రి శరత్ కుమార్, ఎమ్మెల్యే శరవణన్ అరెస్టు కాబోతున్నారంటూ కథ అల్లేశారు. అసలు శరవణన్ అనే వ్యక్తి టీవీకే ఎమ్మెల్యే కాదు. ఆయన డీఎంకే పార్టీకి చెందిన అధికార ప్రతినిధి మాత్రమే. కేవలం ఒక పాత వీడియోని, వివాదాన్ని ఆసరగా చేసుకుని ప్రభుత్వంపై బురద చల్లడానికి డెడ్లైన్ అంటూ సాగిస్తున్న ఈ ప్రచారాలన్నీ పొలిటికల్ మైండ్ గేమ్ మాత్రమేనని తేలిపోయింది. ఇలాంటివి విజయ్ ప్రభుత్వంలో ఎన్ని చూడాలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.